హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ అందరికీ ముందుగా 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో మీ అందరి జీవితాలలో ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్పు తీసుకురావడానికి ఒక మంచి వీడియో చేయాలని సంకల్పించి ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు మనం లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించిన విషయాల గురించి తెలుసుకుందాం. దానిని మన జీవితంలో అప్లై చేయడం ద్వారా మన జీవితాలు ఎలా మార్పు చెందుతాయో తెలుసుకుందాం. మీరు మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నారు, నాకు అర్థమవుతోంది. ఎందుకంటే ఈ వీడియో చూస్తున్నారు అంటే మీరు మారాలనుకుంటున్నారు. ఈ వీడియో పూర్తిగా చూడండి. నా పేరు అబ్దుల్ ఖుద్దూస్, లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనర్ని, మోటివేషనల్ స్పీకర్ని. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. లా ఆఫ్ అట్రాక్షన్, దీని గురించి చాలా వీడియోలు అందుబాటులో ఉన్నాయి. దీనిని సరైన పద్ధతిలో ఫాలో అవుతూ తమ జీవితాలు మార్చుకున్న వారు చాలామంది ఉన్నారు. ఇది తమ జీవితంలో పనిచేయలేదు అనేవారు కూడా ఉన్నారు. లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. అందులో గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత అనేది ఒక ప్రధానమైన టెక్నిక్. ఈ వీడియోలో ఈ కృతజ్ఞత అనే టెక్నిక్ గురించి తెలుసుకుందాము. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ముందుగా నేను తెలుసుకున్నప్పుడు ఏది కోరుకుంటే అది పొందుతామా? అది ఎలా సాధ్యం? ఏదో మభ్యపెట్టడానికి చెప్తున్నారు అని అనుకునేవాడిని. తరువాత దాని గురించి కొన్ని పుస్తకాలు, వీడియోలు చూసిన తరువాత దీనిపై నాకు ఆసక్తి పెరిగింది. లా ఆఫ్ అట్రాక్షన్ కోర్సు జాయిన్ అయ్యి సర్టిఫికెట్ పొందడం జరిగింది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పూర్వం చాలా కాలం నుండి ఉన్నదే, కానీ దీని గురించి పూర్తిగా విశ్లేషించి దీనిపై పరిశోధనలు చేసి రోండా బార్న్ అనే రచయిత్రి ది సీక్రెట్ అనే సినిమా తీయడం జరిగింది. తర్వాత సీక్రెట్ అనే పుస్తకం ప్రచురితమైంది. అప్పటి నుండి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది బాగా ప్రచారంలోకి వచ్చింది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం ఏది కోరుకుంటామో అది పొందుతాము. ఆస్క్, బిలీవ్, రిసీవ్ అనే సిద్ధాంతంపై ఇది పనిచేస్తుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఎఫర్మేషన్స్, విజువలైజేషన్, ఈఎఫ్టీ, గ్రాటిట్యూడ్, మెడిటేషన్, చారిటీ ఇలా చాలా అంశాలు మిళితమై ఉన్నాయి. వీటిలో గ్రాటిట్యూడ్, కృతజ్ఞత అనే అంశం గురించి తెలుసుకుందాము. మీరంతా ఈ విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకుని రాబోయే 21 రోజులు క్రమం తప్పకుండా ఫాలో అయ్యి అనూహ్యమైన ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు మీ జీవితంలో అబెండెన్స్ పొందాలనుకుంటున్నారు. డబ్బు, ఉద్యోగం, రిలేషన్స్, కెరీర్, ప్రేమ, హ్యాపీనెస్ ఇలా మీ జీవితంలో ఏది పొందాలనుకున్నా ముందు మీరు కృతజ్ఞత కలిగి ఉండటం అనేది ముఖ్యం. ఈ కృతజ్ఞతను మీరు పొందాలనుకుంటున్న వాటిని చేరడానికి మొదటి మెట్టుగా భావించవచ్చు. మొదటి మెట్టు ఎక్కగలిగితే తర్వాత మెట్లు ఎక్కడం తేలికే కదా. ఒకసారి దారి దొరికితే తర్వాత అది సునాయాసం అవుతుంది. కానీ చాలామంది ఇక్కడే ఆగిపోతారు. మీరు మాత్రం అలా చేయవద్దు. మొదటి మెట్టు ఎక్కడానికి ప్రయత్నించండి. మీరు కావాలనుకున్నది పొందగలుగుతారు. కృతజ్ఞత ఏమిటి? దాని మ్యాజిక్ ఏమిటి? చాలామంది తమ దగ్గర ఏముందో దానికి కృతజ్ఞతలు తెలపరు. చిన్న విషయాలకు కృతజ్ఞత తెలిపితే పెద్దవి పొందగలుగుతారు. చూడండి, కొంతమంది తమ దగ్గర ఉన్న బైక్కి థ్యాంక్స్ చెప్పకపోగా ఇది చాలా సతాయిస్తుంది అని కంప్లైంట్ చేస్తుంటారు. ఆ బండి వారికి ఉపయోగపడుతుంది, దానిపై వారు వారి పనులు చేసుకుంటున్నారు, కానీ దానికి వాల్యూ ఇవ్వరు. కానీ మీరు గనక దానికి కృతజ్ఞత చెబితే ఆ కాన్ఫిడెంట్ వేరుగా ఉంటుంది. ఏమిటి, నమ్మకం కుదరడం లేదా?
అయితే రేపటి నుండి మీరు బండి నడిపిన ప్రతిసారి థ్యాంక్ యూ అని చెప్పి డ్రైవ్ చేయండి. మెల్లమెల్లగా ఫలితాలు ఎలా ఉంటాయో చూడండి. మీరు ఉదయం లేవగానే ఈరోజు హ్యాపీగా లేవగలిగినందుకు థ్యాంక్ యూ గాడ్ అని చెప్పండి. ఎందుకంటే ఈ లోకంలో కొంతమంది రాత్రి పడుకున్నవారు ఉదయం లేవలేకపోయారు. మీరు లేవగలిగినందుకు థ్యాంక్ యూ చెప్పండి. మీరు ఏమీ చేయనవసరం లేదు. కేవలం థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పడం మాత్రమే. తర్వాత టిఫిన్ చేసే టైం వస్తుంది. టిఫిన్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ గాడ్ అని చెప్పండి. ఎందుకంటే చాలామంది ఆ టిఫిన్కి కూడా నోచుకొని వారు చాలామంది ఉన్నారు. అలాగే మన ఇంటిలో సభ్యులు ఉన్నారు. తల్లి, తండ్రి, అన్న, చెల్లెలు, ఇలా సందర్భాన్ని బట్టి అందరికీ కృతజ్ఞతలు చెప్పండి. ఈ లోకంలో నా అనేవారు లేనివారు చాలామంది ఉన్నారు. భగవంతుని దయ వల్ల మనకి కుటుంబం ఉంది. కాబట్టి కృతజ్ఞత చెప్పడంలో తప్పు లేదు. మీరు చిన్న చిన్న విషయాలకి కృతజ్ఞత చెప్పడం అలవాటైతే మెల్లమెల్లగా మీ జీవితంలో మార్పు వస్తుంది. మీలో పాజిటివిటీ పెరుగుతుంది. మనం ఏది ఇస్తామో అది తిరిగి మనకు వస్తుంది. కొంతమందిని మనం చూస్తుంటాము. అన్నం తినేటప్పుడు కూడా చిరాకు పడుతుంటారు. ఉప్పు ఎక్కువైందని, కారం తగ్గిందని చీటికి మాటికి చిరాకు పడుతుంటారు. ఒకవేళ పొరపాటు జరిగినా ఆ సమయానికి చిరాకు పడకుండా ఆహారం తినేసి ఆ విషయాన్ని వండిన వారికి తెలియపరిస్తే వారు మరోసారి జాగ్రత్త పడతారు. అలా కాకుండా మీరు చిరాకు, కోపం తెచ్చుకుంటే వాతావరణం అంతా నెగిటివ్గా మారుతుంది. దాని ప్రభావం తినే ఆహారంపై కూడా పడుతుంది. మనం నెగిటివ్ ఎనర్జీ కలిగిన ఆహారాన్ని తిన్నట్లవుతుంది. కాబట్టి చిరాకు, కోపం లో ఎనర్జీ కలిగిన విషయాలు, వీటికి మీరు దూరంగా ఉండండి. మీరు గమనించండి, ఒక రోజులో ఎన్నిసార్లు చిరాకు, కోపం తెచ్చుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల మీరు అశాంతి, అసహనానికి గురవుతారు. కాబట్టి శాంతంగా, ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోండి. అలా చేయడం వల్ల మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు ఎక్కడికైనా ఆటోలో ప్రయాణం చేశారనుకోండి, ఆటో అతనికి డబ్బులు ఇచ్చేటప్పుడు థ్యాంక్స్ చెప్పండి. అదేంటి, ఆటో అతనికి డబ్బులు ఇస్తున్నాం కదా, థ్యాంక్స్ ఎందుకు అంటారా? మనం అతనికి థ్యాంక్స్ చెప్పడం వల్ల అతను హ్యాపీ ఫీల్ అవుతాడు. అతను హ్యాపీ ఫీల్ అయితే ఆ వైబ్రేషన్స్ మనకి చేరతాయి. థ్యాంక్స్ చెప్పి డబ్బులు ఇవ్వడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగిన డబ్బు అతనికి చేరుతుంది. అలానే మనకి వచ్చే డబ్బు కూడా పాజిటివ్ ఎనర్జీ కలిగిన డబ్బు వస్తుంది. అదే షాపింగ్ మాల్స్కి, ఏదైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు గేటు దగ్గర వాచ్మెన్ ఉంటాడు కదా, అతనిని విష్ చేసి హలో అని చెప్పి లోపలికి వెళ్ళండి. అలా చెప్పడం వల్ల అతను చాలా ఆనందపడతాడు. అతని ఆనందానికి మనం కారణం కాబట్టి ఆ ఆనంద తరంగాలు మనకి కూడా చేరతాయి. కొంతమంది దగ్గర మనం వస్తువులు కొనేటప్పుడు వ్యాపారస్తులు దోపిడీ చేస్తున్నారని మాట్లాడుతుంటాము. ఆ భావం తప్పు. దోపిడీ అని మనం డబ్బుని ద్వేషించినట్లవుతుంది. రేపు మనం వ్యాపారం చేసినా అలానే ప్రవర్తించాలి కదా. కొంతమంది ఉచితంగా పొందటానికి ప్రయత్నిస్తుంటారు. ఇక్కడ ఉచితం అనేది ఏదీ ఉండదు. కారణం, ప్రతిదీ ఒక వాల్యూ కలిగి ఉంటుంది. ఉచితంగా దొరుకుతుందంటే ఆ వాల్యూకి ఎక్కడో నష్టం జరుగుతుందని భావించాలి. అంటే ఆ నష్టానికి మనం పరోక్షంగా బాధ్యులం అవుతున్నాము. మనం ఎవరి నుంచి ఎంత చిన్న సహాయం పొందినా కృతజ్ఞతలు చెప్పండి. ప్రతిరోజు ఎక్కువగా కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేసుకోండి. కంప్లైంట్ చేయడం తగ్గించండి. కంప్లైంట్ చేసే కొద్దీ కంప్లైంట్స్ పెరుగుతుంటాయి. మీకు మరింత చిరాకు పెరుగుతుంది. కంప్లైంట్స్ చోట థ్యాంక్ యూ చెప్పడం అలవాటు చేయండి. రేపటి నుండి కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి. ప్రతి విషయానికి, ప్రతి వ్యక్తికి థ్యాంక్స్ చెప్పండి. ఎదుటివారు ఏమనుకుంటారో అని మీరు ఫీల్ అవ్వద్దు. మీరు మారాలి. మీ జీవితం మారాలి. ఇది మీ లక్ష్యం అవ్వాలి. కాబట్టి మై ఫ్రెండ్స్, రేపటి నుండి 21 రోజులు గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి. ఉన్నత లక్ష్యాలు సాధించండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.